విద్యాలయాల అభివృద్ధికి స్థానికుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఒంగోలు బండ్లమెట్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా చివరి రోజున శుభదిన్ భోజన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ వితరణతో భోజనం ఏర్పాటు చేయటం అభినందనీయమని కృష్ణకుమారి అన్నారు. టీడీపీ నాయకుడు బండారు మదన్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సిబ్బందికి సుమారు 600 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి ప్రసంగిస్తూ పాఠశాలలో శుభదిన్ భోజన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించామన్నారు. శిక్షా సప్తాహలో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి వివిధ కార్యక్రమాలను చేశామని చెప్పారు. చివరి రోజున పాఠశాల అభివృద్ధిలో స్థానికులను భాగస్వాములు చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో భోజనం ఏర్పాటు చేసే కార్యక్రమం బాధ్యత ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణకుమారికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు సుబ్బారావు, తెలుగు మహిళా ప్రతినిధి ఆర్ల వెంకటరత్నం, పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, పార్టీ నాయకులు పాలూరు వెంకటేశ్వరరెడ్డి, ఊసా మధుబాబు, గుంటూరు రాంబాబు, పులివర్తి అజయ్ బాబు, మహిళా ప్రతినిధి చెంగలశెట్టి మంగ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. శిక్షా సప్తాహ్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు 7 రోజుల నుంచి జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఈరోజు శుభదిన్ భోజన్ సందర్భంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఈ స్కూల్ హెచ్ఎం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 600 మంది విద్యార్థినులకు ఈ స్కూల్లో చదివే పిల్లలందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో దామచర్ల జనార్దన్ గారు పాల్గొనాల్సింది. జనార్దన్ గారు విదేశ పర్యటనలో ఉన్నందువలన ఈరోజు ఆయన రాలేకపోయారు. ఈరోజు ఈ శుభదిన్ భోజన్ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు మేము చిన్నతనం నుంచి మాకు ఇక్కడ పెరిగిన స్కూలు, ఈ వాతావరణం అంతా ఈ ఏరియాలోనే ఉన్నాము. ఈ స్కూల్తో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అయినా కూడా మేము భాగస్వామ్యం అవుతామని దామచర్ల జనార్దన్ గారు ఈ స్కూల్ డెవలప్మెంట్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ హెచ్ఎం గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్లో విద్యార్థులందరూ కూడా చాలా మెరిట్ స్టూడెంట్లుగా తయారు చేయడంలో ఈ స్కూలు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలామంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ అయ్యి ఇంకా ముందు మంచిగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయాలని, రాబోయే రోజుల్లో ఈ స్కూల్ మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి అవార్డులు తీసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు శిక్షా సప్తాహ్ వారోత్సవాల్లో భాగంగా శుభభోజన్ ఈ రోజుకి 7 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ 7వ రోజున శుభభోజన్ కార్యక్రమంలో భాగంగా మా సోదరుడు బండారు మదన్ గారి సహకారంతో ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 600 మంది పిల్లలకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మేము మా ఫ్రెండ్స్గా ఎక్కువ మంది ఈ స్కూల్లోనే చదువుకున్నారు. మా సిస్టర్స్ కూడా ఇక్కడ చదువుకున్నారు. ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఈ స్కూల్లో చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు. ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ వచ్చినా కూడా ఒంగోలు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అంటే ఒక మంచి చరిత్ర ఉంది. ఇప్పటికి ఈ స్కూల్ పెట్టి 75 సంవత్సరాలని చెప్పి ఇప్పుడే మేము చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ స్కూల్ స్థాయికి తగ్గకుండా ఈ స్కూల్ నడుస్తుందంటే ముందుగా మనం అభినందించాల్సింది టీచర్స్ని. వాళ్ళ సహకారం ఎంతో ఉంది. వాళ్ళు ఎన్నో కల్చరల్ ప్రోగ్రాంలు, ఎన్నో ఉన్నతమైన సలహాలతోటి ఈ రోజున కార్పొరేట్ స్థాయిని దాటుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నందుకు ముందుగా బోధనా సిబ్బందికి అలాగే హెచ్ఎం గారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. ఇది మంచి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం. నేను ఒకటే కోరుతున్నాను, మదన్ గారు చెప్పారు నేను ఇక్కడ ఆడుకొని పెరిగానని. ఈ స్కూల్ అనేది చాలా సుపరిచితమైనటువంటి ఏరియా. మా అందరికి కూడా అందుబాటులో. మేము పొద్దుగుకులు కూడా ఇదే తిరుగుతూ ఉంటాం. మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ టీచర్స్గా జాబ్ చేశారు. నేను ఎప్పుడు వచ్చి పోతూ ఉంటాను. కాకపోతే కొంచెం 4-5 ఏళ్ళ నుంచి స్కూల్కి రావడం మానేశాను. 2014 సంవత్సరంలో దామచర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కొట్టి పర్యటించి నేను అనుకోవడం ఆ సరస్వతీదేవి మందిరాన్ని కూడా ఏర్పాటు చేసింది ఆయనని నాకు తెలుసు. అలాగే హెచ్ఎం గారికి ఒకటే చెప్తున్నాం, దామచర్ల జనార్దన్ బాబు గారు ఈరోజు ఊళ్ళో లేరు, ఫారెన్ ట్రిప్ వెళ్ళున్నారు. ఈ స్కూల్ అంటే ఆయనకి మంచి అభిమానం. అందులో బాలికల స్కూల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆడపిల్లలంటే ఆయనకు అంత ఇష్టం. మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము జనార్దన్ బాబు గారికి చెప్పి మీకు చేపిస్తామని చెప్పేసి హెచ్ఎం గారికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల కోసం విద్యార్థులలో
వాళ్ళకి ఒక వారం రోజులు వివిధ రూపాలుగా శిక్షా సప్తాహ్ అని ఒక్కొక్క అంశం మీద శిక్షణ ఇచ్చేదానికి ఈ రోజున అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమం పెట్టింది. అందులో భాగంగా ఈరోజు భోజన్ అనే ఒక పథకం ద్వారా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలులో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు బండారు మదన్ ఈ భోజన సదుపాయాలు విద్యార్థినులకి ఏర్పాటు చేసిన చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య సామాజిక స్పృహని పెంపొందించడం కోసం సామాజిక దినోత్సవంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బండారు మదన్ గారిని అభినందిస్తూ ఉన్నాం. విద్యార్థినుల్లో చిన్న వయసులోనే మంచి మంచి కార్యక్రమాలు, వాళ్ళ మైండ్లో మంచి అంశాలు, సామాజిక స్పృహ కలిగించే అంశాలను కానీ చిన్న వయసులో వాళ్ళ మైండ్లో నాటితే వారే సమాజానికి రేపటి రోజున భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని చెప్పని, అలాగే ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి కానీ మరియు సిబ్బందికి కానీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలో ఇంత చక్కటి వాతావరణంలో మంచి స్కూల్ నడుపుతున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు 29వ తేదీ ఈరోజు జరుగుతున్నటువంటి తిథి భోజన్, దీన్నే శుభదిన్ భోజన్ అని చెప్పి పిలుచుకుంటున్నాము. ఈరోజు మన స్కూల్లో ఉన్నటువంటి 600 మంది విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసినటువంటి మదన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను మా స్టాఫ్ తరఫున, మా విద్యార్థుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు వారి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని, పుష్కలంగా మాకు లభించాలని కోరుకుంటున్నాను. ఓకే రామ్మా. మరన్ శివా కొంచెం వెనక్కి రా శివా. అనంతరం పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో 450 మంది విద్యార్థులకు టీడీపీ నాయకులు బండారు మదన్ భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకుడు బండారు మదన్ను అభినందించారు. నూతన జాతీయ విద్యా విధానం 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా శిక్షా సప్తాహ్ యాక్టివిటీస్లో భాగంగా దాతల చేత భోజనం సదుపాయం కల్పించమని ప్రభుత్వ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ బండారు మదన్ గారు పాఠశాల విద్యార్థులందరికీ అరటిపళ్ళు ఇచ్చారు. 426 మంది పిల్లలు ఈరోజు భోజనం చేశారు. వాళ్ళందరికీ వెజిటబుల్ పలావు, కోడిగుడ్ల కర్రీ, దీంతో అరటి పండ్లతోటి పిల్లలందరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు. పిల్లలందరూ సహపంక్తి భోజనం, టీచర్స్, దాతలు అందరూ సహపంక్తి భోజనం చేశారు. ఇది ఇచ్చినటువంటి శ్రీ మదన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చాలా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలలో ముందు ఆయన గుర్తుంచుకొని
మా పాఠశాలని ఇలాంటి కార్యక్రమాల్లో మాకు మరిన్ని జరపాలని ఆయన్ని కోరుకుంటూ ఇలాంటి దానం మా స్కూల్కి చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నేను రాధిక అండి, పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. అందరికీ నమస్కారం. ఈరోజు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు శిక్షా సప్తాహ వారోత్సవాల సందర్భంగా ఈరోజు శుభదిన్ భోజన్ సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈ భోజన ఏర్పాట్లు, అరటి పండ్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది. ఆల్రెడీ బల్లమెట్లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో మేమంతా చిన్నప్పుడు బాగా ఈ ఏరియాలోనే మేము చదువుకున్నాను మేడం. ఈ స్కూల్లో ఆల్రెడీ ఇక్కడంతా కూడా బాగా మేమంతా ఆడుకోవటం కానీ అంతా బల్లమెట్టుకు సంబంధించిన ఏరియా సంబంధించిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో నన్ను స్పాన్సర్గా ఎన్నుకున్నందుకు మీకు మరీ ధన్యవాదాలండి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఖచ్చితంగా మీ స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడతాము. ఖచ్చితంగా యాక్చువల్గా ఈరోజు దామచర్ల జనార్దన్ గారు కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఆయన ఊర్లో లేకపోవటం, ఆయన ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా మీకు సహాయపడతాడని, రాబోయే రోజుల్లో ఈ స్కూల్ అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.